స్మెల్ అనేది ఆల్రెడీ తెలుస్తుంది మనకి, చాలా అంటే చాలా ఘాటుగా అయితే ఉంది గైస్. సో ఇవి వచ్చేసి టొబాకో లీవ్స్ గైస్. కొంచెం డిస్టర్బింగ్ గానే ఉంటుంది కానీ తప్పదు, మన వెహికల్స్ అంటే మన. సో క్యాంఫర్ అనేది ఎలా పెట్టేసుకున్న తర్వాత, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. మీరు తమ్నెల్లో చూసినట్టే ఈ రోజు మన వెహికల్స్ కి నేను ర్యాట్ రిపెలెంట్ స్ప్రేస్ అయితే అవన్నీ స్ప్రే చేస్తున్నాను. ఓన్లీ ర్యాట్ రిపెలెంట్ స్ప్రేయే కాదు, కొన్ని అయితే ప్రివెంటివ్ మెథడ్స్ మనం లాస్ట్ ఇయర్ అయితే యూజ్ చేసాం కదా. సో అవేంటంటే మన వెహికల్ కి పర్ఫెక్ట్ గా యూజ్ అవ్వాయి. సో అవి ముందు మనం యూజ్ చేయనప్పుడు ఏమైందంటే, ఈ వెహికల్ 2 సార్లు అయితే ఇంజిన్ రిలేటెడ్ వైర్స్ ని ఒకసారి కొట్టేసిన ఎలకలు. అండ్ అలానే ఈ వెహికల్ కి ఏంటంటే మెయిన్ సెల్ఫ్ మోటార్కి వెళ్ళే అవి ఉంటాయి చూసారు కదా వైర్స్, అవన్నీ ఒకసారి అయితే కొట్టేసింది అనమాట. సో ఈ మెథడ్ ని నేను లాస్ట్ టైం యూజ్ చేసినప్పుడు నాకు చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. హోప్ ఆ రిజల్ట్ మీకు కూడా అంతే వర్తిగా ఉంటుందని అనుకుంటున్నా. సో నేనుండే ఏరియా ఏంటంటే కంప్లీట్ గా పొలాలు మధ్యలో అయితే ఉంటుంది గైస్ మన పార్కింగ్ షెడ్ అన్నది. సో వెహికల్స్ అన్నవి మనకి కంప్లీట్ గా ఈ పొలాల చుట్టూ మధ్యలోనే ఉంటది అనమాట. సో ఇక్కడ ఒక్కసారి ర్యాట్స్ కనుక వచ్చాయంటే అది కంప్లీట్ గా ఇక్కడ పర్మనెంట్ గా ఉండిపోతాయి. సో ఎవ్రీ 6 months కి లేదంటే 1 year కి ఒకసారి నేను ఇవి ప్రివెంటివ్ మెథడ్స్ అయితే ఖచ్చితంగా పాటిస్తాను. సో మనం ప్రీవియస్ గా చేసింది 1 year అయితే అయిపోయింది. అండ్ అలానే ఒక 6 months బ్యాక్ నేను ఇవి స్ప్రేస్ అయితే మళ్ళీ స్ప్రే చేశాను గైస్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ర్యాట్స్ వల్ల మనకి ప్రాబ్లం అయితే క్రియేట్ అవ్వలేదు. సో మీకు ప్రీవియస్ గా చెప్పాను కదా, ఇది లాస్ట్ ఇయర్ నేను చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా రాలేదని. సో అందుకే మీకు ఇది మళ్ళీ ఈ వ్లాగ్ అనేది చేస్తున్నాను నేను, ఎందుకంటే మనకు వర్క్ అయింది కాబట్టి మీకు కూడా వర్క్ అవుతుంది. సో ఇవైతే మనం ఇంజిన్ లో కొన్ని కేర్ఫుల్ ప్లేసెస్ లో అయితే పెట్టాల్సి ఉంటుంది. స్ప్రే అన్నది ఇంజిన్ బేలో ఎక్కడన్నా చేసుకోవచ్చు, కానీ ఈ ఇంకోటి ఉన్నా చూసారు కదా ప్రివెంటివ్ మెథడ్స్, ఇవి వచ్చేసి క్యాంఫర్ టాబ్లెట్స్. ఇవి అనమాట క్యాంఫర్ టాబ్లెట్స్. ఇవి వచ్చేసి టొబాకో లీవ్స్. టొబాకో లీవ్స్ అనేది ఎలా అంటే కొంచెం ఘాటుగా స్మెల్ వచ్చేది అయితే తీసుకోండి. కలర్ వైజ్ చూడొద్దు, ఘాటుగా మీకు ఏదైతే స్మెల్ వస్తుందో దాన్నే తీసుకోండి. సో ఈ రెండు ఏంటంటే మన ఇంజిన్ బేలో కొంచెం కూలింగ్ గా ఉండే ఏరియాలో పెట్టుకుంటే బెటర్ అనమాట. స్ప్రే అనేది మనం ఎక్కడ చేసుకున్నా పర్వాలేదు, ఏ ఏ ఏరియా నుంచి ర్యాట్స్ అయితే వెళ్ళడానికి స్పేస్ అయితే ఉంటుందో అక్కడైతే కంప్లీట్ గా స్ప్రే చేసుకోండి. సో ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ ని మనం ఎలా యూజ్ చేయాలనేది క్లియర్ గా చూపిస్తాను, చూసేయండి. మాస్క్ అయితే మ్యాండేటరీ గైస్, మాస్క్ అనేది మ్యాండేటరీగా వేసుకోండి, లేదంటే ఇది థ్రోట్ లోకి అయితే వెళ్ళిపోయి 1 day వరకు మనకి టేస్ట్ అనేది తెలియకుండా అయితే ఉంటుంది అనమాట. సో అంత పాయిజనస్ గా ఉంటుంది. మాస్క్ అనేది మ్యాండేటరీ. సో ఇలా అయితే పెట్టేసుకోవచ్చు మీరు. సో మోస్ట్లీ ఎలుకలు మనకి వెళ్ళి డిస్టర్బ్ చేసేది ఇంజిన్ లో పార్ట్ ఏమన్నా ఉందంటే ఇక్కడైతే ఉంటుంది. బ్యాటరీ అన్నా చూసారు కదా, బ్యాటరీ పక్కనే ఈ కంపార్ట్మెంట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఈసీఎం, ఇది అలానే ఫ్యూజ్ బాక్స్. సో ఇక్కడ కట్ చేస్తుంది అనమాట ఎక్కువగా. మాకు ముందు కట్ చేసింది ఎక్కడంటే ఇక్కడ అనమాట, ఈ కంపార్ట్మెంట్ కి సంబంధించిన వైర్స్ అనమాట. సో వైర్స్ ఎక్కడ ఉంటే అక్కడంతా మనం అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. మేజర్ గా ఇక్కడ కనుక కట్ చేసిందంటే ప్రాబ్లం అయితే అవుద్ది అనమాట. సో ఇప్పుడైతే స్ప్రే చేసేద్దామా. స్మెల్ అనేది ఆల్రెడీ తెలుస్తుంది మనకి, చాలా అంటే చాలా ఘాటుగా అయితే ఉంది గైస్. అంతే సరిపోతుంది. మనకి ఇంకో వెహికల్ కూడా ఉంది కాబట్టి స్ప్రే ఆల్మోస్ట్ 2 vehicles కి అయితే వచ్చేస్తుంది నాకైతే. సో సింపుల్ గా కొట్టుకుంటే ఒకటే స్ప్రే మనం 1 year వరకు కూడా యూజ్ చేయవచ్చు. సో ఫస్ట్ అయితే ఇక్కడ సస్పెన్షన్ దగ్గర నుంచి మనకి టైర్ల దగ్గర నుంచి లోపల రావడానికి కొంచెం స్పేస్ అయితే ఉంటుంది. నేను అక్కడ కూడా స్ప్రే చేసా ఈ కార్నర్ ఏరియాలో. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి టైర్ దగ్గర నుంచి లోపల రావడానికి కూడా కొంచెం స్పేస్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ ఏరియాలో స్ప్రే చేస్తా. సో ఇంజిన్ బే నుంచి టైర్స్ దగ్గర నుంచి లోపల రావడానికి ఇప్పుడైతే స్పేస్ అనేది లేదు. సో ఇలా అయితే స్ప్రే చేసుకోండి, మీ ఇష్టం స్ప్రే చేసుకోవడం అయితే. నా సజెషన్ ఏంటంటే ఇంజిన్ బేలో ఈసీఎం, ఈ ఫ్యూజ్ బాక్స్ అనేది మెయిన్. అండ్ అలాగే టైర్స్ దగ్గర నుంచి లోపలికి వస్తాయి కాబట్టి ఈ కార్నర్ కంపార్ట్మెంట్స్ కూడా జాగ్రత్తగా చూసుకుని స్ప్రే అయితే చేసుకోండి. సో అంతే. ప్రీవియస్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టే ఎలుకలు అన్నది మాక్సిమం ఈ టైర్స్ దగ్గర నుంచే క్లైమ్ చేసుకుంటూ క్లాడింగ్ లోపల నుంచి లోపలికి అయితే వెళ్తాయి అనమాట ఇంజిన్ బేకి. సో మనం టైర్స్ మీద కొంచెం స్ప్రే చేసుకుని వీల్ ఆర్చ్ లోపలికి అయితే ఉంటుంది. సో ఈ పార్ట్ ని వీల్ ఆర్చ్ అంటారు కదా, దీనికి బ్యాక్ సైడ్. సో ఇలా మనం అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. సో సేమ్ ఇదే మెథడ్ని మిగిలిన 3 టైర్స్ కూడా అప్లై చేసుకోండి. సో వీల్ ఆర్చ్ లో స్ప్రే చేయండి, టైర్స్ కి అయితే స్ప్రే చేయొద్దు.
సో మన వెహికల్ వచ్చేసి ఎస్యూ సెగ్మెంట్ వెహికల్ కాబట్టి కొంచెం హైట్ లోనే ఉంటుంది. సో ఎలుకలు అనేది అంత ఈజీగా అయితే క్లైమ్ చేయలేవు, కానీ టైర్స్ దగ్గర నుంచే మాక్సిమం అయితే వెళ్తూ ఉంటాయి. సో వీల్ ఆర్చ్ కి ఎక్కువగా స్ప్రే చేయండి. సో చూసారు కదా, స్ప్రేయింగ్ పార్ట్ అయితే అయిపోయింది. వెహికల్లో మనం ఎలుకలు ప్రివెంట్ చేయాలంటే ఈ స్ప్రే ఒక 70% అయితే కీ రోల్ ప్లే చేస్తుంది. మిగిలిన మనకి ఈ ప్రివెన్షన్ మెథడ్స్ అయితే ఉన్నాయి కదా, ఇవైతే ఒక 15 to 20 డేస్ అయితే ఉంటాయి అనమాట. సో ఈ స్ప్రేలో ఉండే ఫ్రేగ్రెన్స్ ఏంటంటే మన ఇంజిన్ బేలో ఈజీగా 2-3 మంత్స్ అయితే ఉంటుంది అనమాట. అన్లెస్ అండ్ అంటిల్ మన వెహికల్ ఓవరాల్ గా సర్వీసింగ్ చేయించేటప్పుడు ఇంజిన్ బేలో సర్వీసింగ్ చేయించకుండా ఉంటే ఈజీగా 2-3 మంత్స్ అయితే ఉంటుంది ఆ ఫ్రేగ్రెన్స్ ఎంతో కొంత. సో ఇది మనం మ్యాండేటరీగా ఎలకల కోసమే స్ప్రే చేస్తున్నాం కాబట్టి ఇంజిన్ బేలో ఎప్పుడు సర్వీసింగ్ చేయించొద్దు. దానికంటూ వేరే మెథడ్స్ అయితే ఉంటాయి. సో అవైతే చేయించండి. ఇంజిన్ బేలో డైరెక్ట్ గా మనం వాటర్ స్ప్రే చేసినా కూడా మనకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇవన్నీ సెన్సర్ వెహికల్స్ కాబట్టి BS6 Phase 2 వెహికల్స్ కొంచెం ప్రాబ్లమ్స్ అయితే అవుతాయి అనమాట. ఈజీగా ఎర్రర్ కోడ్స్ అయితే వచ్చేస్తాయి మనకి. సో ఇది ఎలాగో టాపిక్ కాబట్టి నేను చెప్తున్నాను మీకు, ఈ ఇంజిన్ బేలో వాటర్ అనేది స్ప్రే చేయొద్దని. మన ర్యాట్ స్ప్రే యూజ్ చేసిన తర్వాత కూడా మనం అంత ఈజీగా ఇంజిన్ బేని సర్వీస్ అయితే చేయించొద్దు. ఎందుకంటే ఇది ఫ్రేగ్రెన్స్ కొంత టైం వరకు అయితే ఉంటుంది. ఇంజిన్ బేలో మనం వాటర్ సర్వీసింగ్ అయితే చేయించామంటే ఆ ఫ్రేగ్రెన్స్ అనేది త్వరగా పోతుంది. సో ఇప్పుడు మీరు చూసినట్టు ఇది స్ప్రే పార్ట్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకి 2 మెథడ్స్ అయితే ఉన్నాయి అనమాట, ప్రివెన్షన్ మెథడ్స్. ఒకటి వచ్చేసి క్యాంఫర్ టాబ్లెట్స్ అండ్ అలానే టొబాకో లీవ్స్. సో వీటిని కూడా మనం ఇంజిన్ బేలో అక్కడక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది. ప్రీవియస్ గా మీకు చెప్పాను కదా నేను, ఇంజిన్ బేలో మనకి ఆ టైర్స్ దగ్గర నుంచే ఎలుకలు లోపల రావడానికి ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంటుందని. సో అక్కడ ఇక్కడ అండ్ అలానే వైర్స్ దగ్గర మనం వీటిని అటాచ్ చేసుకుంటే అక్కడికి వచ్చేసరికి ఇవి కొంచెం ఘాట్గా స్మెల్ వస్తాయి కాబట్టి వాటిని ఇవి నెగ్లెక్ట్ చేస్తాయి అనమాట. సో అంతే గైస్. సో ఇవి కూడా నేను ఎలా పెట్టాలో చూపిస్తాను మీకు నేను. అండ్ అలానే నేను క్యాంఫర్ని అయితే రీసెంట్ టైంలోనే తీసేసాను నేను. ఈ టొబాకో లీవ్స్ అయితే మన వెహికల్లో ఇంకా అలా ఉన్నాయి, నాకు ఇప్పటికి కూడా కనిపిస్తున్నాయి. అవి మీకు చూపిస్తాను నేను. అవి నేను ఆల్మోస్ట్ పెట్టి 1 year అయితే అయిపోద్ది. మా ఛానల్లో మీరు ఆ వ్లాగ్ కూడా చూసుకోవచ్చు, ప్రీవియస్ గా చేసింది అది వ్లాగ్. నేను ఆ మెథడ్ నాకు వర్క్ అయింది కాబట్టి ఇప్పటికీ కూడా నేను అదే ఫాలో అవుతున్నాను అనమాట. సో ఆ మెథడ్ మనకి వర్కౌట్ అయింది కాబట్టి నేను ఇప్పటికి కూడా అదే మెథడ్స్ యూజ్ చేస్తున్నా. సో అది మీకు కూడా యూజ్ అవుద్ది. మోస్ట్ ఆఫ్ ది సబ్స్క్రైబర్స్ నన్ను అడిగే క్వశ్చన్ కూడా అదే. ఆ వ్లాగ్కే మన ఛానల్ ఎక్కువ వ్యూస్ కూడా ఉంటాయి అనమాట. సో మెథడ్ యూజ్ అయిందా లేదా అంటే 100% యూజ్ అవుద్ది బ్రదర్. మీరు ఇది కేర్ఫుల్ గా ఈ మెథడ్ ని ఎవ్రీ 6 months ఒకసారి యూజ్ చేశారంటే ఎలకలు మీ దగ్గరికి అయితే రానే రావు. ఇంకా వస్తున్నాయంటే ఇంకా ఉంది ఒకటే ఒక మెథడ్ అనమాట. సో ఏవైతే స్పేస్ నుంచి ఇవి ఎలకలు అయితే రావడానికి వీలుందో అక్కడంతా ర్యాట్ మెష్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో రీసెంట్ టైంలో ఒక ఫ్రెండ్ వెహికల్ కూడా మేము ర్యాట్ మెష్ అయితే చేయించాం. సో తనకి ఏంటంటే ఇవి స్ప్రే చేసినా సరే కొంచెం డౌట్ అయితే ఉందన్నమాట, మళ్ళీ వస్తే కొంచెం ప్రాబ్లం అయితే అవుద్ది అని చెప్పేసి. సో మళ్ళీ అయితే రాలేదు, కానీ కొంచెం డౌట్ ఉంటే తనైతే చేయించుకున్నాడు. సో ఇదైతే రాజమండ్రిలో చేయించుకున్నాడు వాడు. వాళ్ళ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా. మీకు ఏమైనా నీడ్ ఉంటే ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ చేయండి. కంప్లీట్ గా ఎక్కడైతే స్పేస్ అయితే ఉంటుందో ర్యాట్స్ రావడానికి ఆ కంపార్ట్మెంట్ మొత్తం వాళ్ళు ఆ మెస్ తో కవర్ చేస్తారనమాట. సో అది కంప్లీట్ గా మీ చాయిస్ గైస్. ఇంకా ఈ మెథడ్స్ ని ఫాలో అయిన తర్వాత కూడా ర్యాట్స్ అనేది వస్తున్నాయంటే ఆ మెథడ్ ని మీరు ఫాలో అవ్వచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మిగిలిన ప్రివెన్షన్ మెథడ్స్ ఉన్నాయి కదా, సో అవి అయితే పెట్టేద్దాం. సో ఇవి వచ్చేసి టొబాకో లీవ్స్ గైస్. కొంచెం డిస్టర్బింగ్ గానే ఉంటుంది, కానీ తప్పదు. మన వెహికల్స్ అంటే మనం చాలా జాగ్రత్తగా యూజ్ చేస్తాం కాబట్టి ఇవన్నీ పట్టుకోవడం ఇంకా తప్పదు అంతే. సో ఇవేంటంటే మనం ఈ వైరింగ్ కంపార్ట్మెంట్ దగ్గర పెట్టుకోండి అనమాట. సో టొబాకో లీవ్స్ ఏంటంటే కొంచెం పచ్చిగా ఉంటాయి కాబట్టి ఈ కంపార్ట్మెంట్ లో ఎక్కువగా పెట్టేసుకోవచ్చు మనం. ఎందుకంటే ఇక్కడ హీట్ జనరేట్ చేసే పార్ట్స్ ఏమీ ఉండవు. ఓన్లీ ఈ కంపార్ట్మెంట్ లో మాత్రమే హెవీగా హీట్ అనేది జనరేట్ అవుద్ది. ఇటు ఈ పోర్షన్ లో హీట్ ఏం జనరేట్ అవ్వదు. సో ఇక్కడైతే పెట్టేసుకుంటాను నేను. ఇక్కడ చూసుకోవచ్చు, ఇట్ సైడ్ ఏంటంటే హెడ్ లైట్ కి సంబంధించిన వైర్స్ అయితే ఎక్కువగా ఉంటాయి అనమాట. సో ఇలా మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు ఈ ప్లేస్ లో. సో ఏం మేజర్ గా పెట్టే ప్రాసెస్ అయితే పెద్దగా ఏమి ఉండదు. సో ఇది వచ్చేసి మీకు ప్రీవియస్ గా చూపించాను కదా, పాతది అనమాట ఇది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, పొడవు కూడా అయిపోతుంది. ఇది పాతది, ఇది ఇక్కడ ఉందనమాట. నేను ఇప్పుడే తీసాను ఇది. టొబాకో లీవ్స్ అలా అయితే పెట్టి స్ప్రెడ్ చేసుకోవచ్చు. సిమిలర్లీ అలాగే ఈ కంపార్ట్మెంట్ లో అదైతే సరిపోద్ది ఈజీగా. అండ్ అలానే ఈ లీవ్ ని ఏంటంటే ఇటు సైడ్ పెట్టేసుకోండి ఇలా ఈజీగా. ఇంజన్ కి టచ్ అవనివ్వద్దు. ఇటు సైడ్ ఏంటంటే మన హుడ్ ఓపెన్ చేసే వైర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇలా పెట్టేసుకోండి. పెద్దగా ప్రాబ్లం అయితే ఏం రాదు. సో అంతే, అడి స్మెల్ అయితే వస్తుంది. చాలా ఏంటంటారు డిస్కస్టింగ్ గా ఉందన్నమాట, కానీ తప్పదు, చేసుకోవాల్సిందే. సో ఈజీగా అలా అయితే పెట్టేసుకోవచ్చు. ఎక్కువగా అయితే పెట్టుకోవద్దు, జస్ట్ చిన్న అమౌంట్ అయితే సరిపోతుంది. మీరు చూసినట్టు పెద్ద లీవ్స్ అయితే నేను ఇలా బ్యాటరీ పక్కన ఒకవైపు,
అండ్ అలానే ఇటు సైడ్ చిన్న లీవ్ని అయితే ఇలా పెట్టేశాను నేను. సో నెక్స్ట్ వచ్చేసి క్యాంఫర్ టాబ్లెట్స్. ఇది ఎలా అంటే చిన్న క్లాత్ అయితే తీసుకోండి ఇలా స్క్వేర్ షేప్లో. సో ఇలా స్క్వేర్ షేప్లో తీసుకుని ఒక 2-3 టాబ్లెట్స్ అన్నది మనం ఇందులో వేసుకుని కూలెంట్ పైప్స్ అయితే ఉంటాయి కదా, సో దానికైతే అటాచ్ చేసుకోండి. లేదంటే మీ వెహికల్లో ఏంటంటే ఏసీ ఇన్లెట్ పైప్స్ అయితే ఉంటాయి కదా, అక్కడనే పెట్టేసుకోండి. సో ఇంజిన్ బేలో ఇవేంటంటే ఎక్కువ కూల్గా ఉంటాయి కాబట్టి మనం పెట్టేది కూడా క్లాత్ కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే అవ్వదు. మీరు గుర్తుంచుకోండి, నేనైతే ఇంజిన్కి అయితే అటాచ్ చేయట్లేదు. ఏదైతే ఇంజిన్ బేలో కూలింగ్ ప్లేసెస్ అయితే ఉంటాయో వాటికే ఇవన్నీ పెడుతున్నా. ఏవి కూడా హీట్ జనరేట్ చేసే పార్ట్స్కి అటాచ్ చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. సో క్యాంఫర్ అన్నది ఎలా పెట్టేసుకున్న తర్వాత మన వెహికల్లో బ్రేక్ అండ్ క్లచ్ ఆయిల్ అనమాట. సో ఇది కూడా ఎప్పుడు కూల్గానే ఉంటుంది అనమాట. టెంపరేచర్ రీచ్ అవుద్ది కానీ ఫైర్ అయ్యే అంత స్టేజ్కి అయితే రాదనమాట. సో దీనికి నేనైతే పెట్టేసుకుంటున్నా. సో అంతే, చూసారు కదా గైస్, ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట. స్ప్రే అనేది మనకి మేజర్గా ప్రీవియస్గా మీకు చెప్పినట్టు 70% కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. మిగిలినవి పెట్టాం కదా ప్రివెన్షన్ మెథడ్స్, క్యాంఫర్ కానీ టొబాకో లీవ్స్ కానీ, ఇవి ఏంటంటే మిగిలిన 30% ఇది సేవ్ చేస్తుంది అనమాట. సో లాస్ట్ ఇయర్ ఇదే మెథడ్స్ నేను యూజ్ చేశాను గైస్, ఇప్పుడు కూడా అదే మెథడ్స్ ని యూజ్ చేస్తా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి మంచి రిజల్ట్ అయితే వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా అదే రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఫస్ట్ మీరు చూసినట్టు ఇంజిన్ బేలో మొత్తం అయితే స్ప్రే చేసేసాం. ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ ఎక్కడైతే ఉంటాయో, వైర్స్ అయితే ఎక్కడ ఉంటాయో ఆ ప్లేసెస్ మొత్తం దీంతో స్ప్రే చేసుకుని, టైర్స్ ఉంటాయి చూసారు కదా, వీల్ ఆర్చ్ లోపల అయితే స్ప్రే చేసేసాం మనం. సేమ్ అలానే ఫ్రంట్ ఎక్కడ కూడా స్ప్రే చేసుకుని, బ్యాక్ బంపర్ సైడ్ కూడా స్ప్రే చేసుకుని, ఈ లోపల ఈ వైరింగ్ కంపార్ట్మెంట్ ఉండే దగ్గర కూడా మనం స్ప్రే చేసుకుంటే స్ప్రే అయితే కంప్లీట్ అయిపోద్ది. ఈజీగా స్ప్రేయింగ్ ప్రాసెస్ అయితే అయిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే మనం టొబాకో లీవ్స్ అన్నది ఈ కంపార్ట్మెంట్ బ్యాటరీ పక్కన అయితే పెట్టామన్నమాట. ఇంజిన్లో అయితే పెట్టలేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే టొబాకో లీవ్స్ కొంచెం గ్రీన్గా ఉంటాయి కాబట్టి డ్రై అయిన తర్వాత ఫైర్ అయ్యే ఛాన్సెస్ అయితే కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో అందుకే నేను బ్యాటరీ దగ్గర అయితే పెట్టేసాను. సో అక్కడ ఏంటంటే హీట్ అనేది ఫైర్ అయ్యే అంత అయితే జనరేట్ అవ్వదు, అది ఎప్పుడు కూల్గానే ఉంటుంది. సో అందుకు నేను అది ఫ్యూజ్ బాక్స్ దగ్గరలో అయితే టొబాకో లీవ్స్ అయితే పెట్టేసా. సో నెక్స్ట్ ఏమైనా ఉందంటే క్యాంఫర్ అది. సో అది కూడా అంతే, ఇంజిన్ దగ్గర అయితే నేను అది టై చేయలేదు. కూలెంట్ పైప్స్ అయితే ఉంటాయి చూసారు కదా, కూలెంట్ పైప్స్ అండ్ అలానే క్లచ్ ఆయిల్ అండ్ బ్రేక్ ఆయిల్ సప్లై చేసేది ఉంటుంది కదా ట్యూబ్స్, అక్కడైతే నేను అది బిగించా. ఇక్కడైతే ఇంజిన్ ఉంది. సో చూసుకోవచ్చు మీరు, క్యాంఫర్ అయితే ఆ ప్లేస్ లో నేను టై చేసేసా. చాలా డిస్టెన్స్ అయితే ఉంది, అంత దూరం అయితే హీట్ అనేది జనరేట్ అవ్వదు, ఫైర్ అయ్యే అంత హీట్ అయితే అసలు జనరేట్ అవ్వదు. సో ఇలా అయితే ఉంటుంది గైస్. ఈ క్యాంఫర్ అనాలనే టొబాకో లీవ్స్ అయితే మీరు పెట్టుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే ఇది ఇంజిన్ అంతా కొంచెం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కువ హీట్ అనేది జనరేట్ చేస్తాయి కాబట్టి అవి ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండండి, సరిపోతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వ్లాగ్. ఈ వ్లాగ్ని మీరు ఇప్పటి వరకు చూసారు కాబట్టి డెఫినెట్లీ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందంటే ఏం చేయాలో తెలిసిందే కదా. సో ఈ వ్లాగ్కి ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.